అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి మే 3వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి సంఘటనలు చవిచూడబోతున్నారు, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, వారు వినబోయే వార్తలు శుభవార్తల అశుభవార్తల, వారు ఎటువంటి పరిణామాలు అయితే చవిచూడబోతున్నారు, అలాగే వారు ఎదుర్కోబోయే సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల, ఎటువంటి పరిహారాలు పాటించడం వల్ల లభిస్తాయనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో పూర్తిగా అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను పరిశీలించినట్లయితే కనుక వీరికి జాలిగుణం, దయాగుణం చాలా అధికంగా ఉంటుంది. ఎంతో ఓర్పువంతులు, సహనవంతులు అయితే చెప్పుకోవచ్చు. ఎంతో చక్కటి రూప లావణ్యాన్ని కూడా కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా వీరి యొక్క మాటను చాలా అధికంగా అయితే గౌరవిస్తూ ఉంటారు. ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున జరగబోయే కొన్ని సంఘటనలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే వీరు చాలా దృఢ సంకల్పం, కార్యాచరణ శక్తిని కూడా కలిగి ఉంటారు. అదేవిధంగా అందరికంటే కూడా ఒక మంచి మనస్తత్వం వీరిదనైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మాత్రం వీరు ఎంతో బాధాకరమైనటువంటి కుటుంబ బాధ్యతలను కూడా, ఎంతో భారమైన బాధ్యతలను కూడా చిన్నప్పటి నుంచి చవి చూసిన వారి నుంచి జీవితం పట్ల చాలా అనుభవం కూడా వీరు నేర్చుకుని ఉన్నారు. స్నేహితులను వెనకచ్చి వేయరు, సహాయం చాలా బాగా చేస్తూ ఉంటారు. వీరికి తోచినంతలో ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు చేయాలని ఎంతో అధికంగా అయితే ఆశపడుతూ ఉంటారు. వీరు ఎంతో దృఢ సంకల్పంతో అనుకున్నది సాధించే వరకు కూడా అటువంటి పనినైతే వీరు మధ్యలో విడిచిపెట్టకుండా ఉంటారు. ఎంతో కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు. మంచి చెడులు ఆలోచించిన తర్వాత ఎటువంటి పనినైనా సరే మొదలు పెడుతూ ఉంటారు. ఈ యొక్క రాశిగల వారికి ముఖ్యంగా రేపటి రోజున మాత్రం వీరి యొక్క దినఫలాల ప్రకారం వీరికి సృజనాత్మకత కలిగిన అలవాట్లను కూడా వీరు విశ్రాంతిని కలిగిస్తాయి. ఈరోజు వీరికి చాలా ఇబ్బందులు, ఆపదలు కూడా ఎదురవ్వబోతున్నాయి. వీరికి తల్లిదండ్రుల నుంచి వారి యొక్క సలహాలు, సూచనలు ఏదైతే ఉన్నాయో అవి రేపటి రోజున వీరి యొక్క కుటుంబ సభ్యుల పట్ల జీవితానికి తగినటువంటి సమయాన్ని కూడా వీరు కేటాయించబోతున్నారు. అదేవిధంగా వీరి యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారిని జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం కూడా వీరికి చాలానే ఉంది. వారి ఆరోగ్యం పట్ల ఏ విధమైన జాగ్రత్తలు కూడా తీసుకోవడం ద్వారా రేపటి రోజున చాలా అప్రమత్తంగా అయితే ఉండవలసిన అవసరం కూడా ఉంది. రేపటి రోజున మాత్రం వీరి యొక్క ప్రేమ జీవిత భాగస్వామి తాలూకా ఎన్నో రేపటి రోజున మాత్రం వీరికి కొన్ని అనుభవాలు కూడా ఎదురు కాబోతున్నాయి. కొన్ని శుభవార్తలు కూడా రాబోతున్నాయి. అలాగే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వీరికి రోజంతా కూడా చాలా పని ఒత్తిడితో అయితే, శక్తితో అయితే నిండుతూ ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు ఎటువంటి విషయంలో కూడా మీరు తీసుకోవద్దు. ఆ తర్వాత మీరు తప్పకుండా పశ్చాత్తాపడవలసిన అవసరం కూడా వస్తుంది. తప్పకుండా ఒక చక్కని పరిష్కారం, విడదీయలేనటువంటి బంధం అయితే మీకు ఏర్పడబోతుంది. అద్భుతమైనటువంటి అనుభూతిని కూడా రోజంతా మీరు జీవిత భాగస్వామితో కలిసి అయితే ఒక మంచి అనుభూతిని పొందబోతున్నారు. ముఖ్యంగా ఈ విషయంలోకి వస్తే కనుక రేపటి రోజున ఎటువంటి కోరిక అయితే మీకు ఎప్పటి నుంచో తీరకుండా ఉందో అది మీ యొక్క జీవితంలో తప్పకుండా తీరబోతుంది. దానివల్ల ఎటువంటి పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా మీరు పాటించవలసిన నియమాలు కూడా తప్పకుండా పూర్తిగా పాటించినట్లయితే కనుక తప్పకుండా మీకు ఎంతో శుభయోగంగా, అదృష్టయోగంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీకు కొన్ని కోరికలు కూడా తీరేటువంటి అవకాశాలు తప్పకుండా కనబడుతున్నాయి. మీ యొక్క పరిస్థితులను బట్టి అందరినీ కూడా ఒకే రకమైన పరిస్థితులు అయితే ఉండవు కనుక, ఒక విధమైనటువంటి పరిణామాలు, ఒకే విధమైనటువంటి సమస్యలు కూడా ఎవరికి ఉండవు కనుక, అలాగే అటువంటి పరిస్థితులు కూడా మీరు చాలా బలంగా ఎదుర్కోబోతున్నారు. మీకు ఉన్నటువంటి కోరికలు కోరుకుంటూ ఏవైతే ఉన్నాయో తీరేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. చెప్పినటువంటి అంశాల్లో ఏవైతే ఉన్నాయో కోరికలు కలిగి ఉన్నారో వాటిలో ఏదో ఒక రూపంలో ఒక కోరిక అయితే మీకు ఖచ్చితంగా రేపటి రోజున నెరవేరి తీరబోతుంది. ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో అటువంటి వారికి తప్పకుండా ఒక వృత్తి ఉద్యోగాలు ఏదైనా కానీ నిరుద్యోగులు తప్పకుండా ఉద్యోగం అయితే లభించి తీరుతుంది. ఉద్యోగ సమస్య తీరనుంది. చక్కని ఉద్యోగం అయితే మీకు మీ ముందుకు రాబోతుంది. దీనికి సంబంధించినటువంటి ఒక శుభవార్త ఏదైతే ఉందో అది మీరు తప్పకుండా అందుకోబోతున్నారు. అయితే ఈ ఉద్యోగానికి సంబంధించిన ఒక వార్త అయితే మాత్రం మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా అందబోతుంది. ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు ఒక చక్కని ఫోన్ కాల్ ద్వారా ఏదైతే అందుకోబోతున్నారో అది ఒక మంచి అవకాశంగా అయితే మీరు భావించాలి. మీకు చేజిక్కించుకోబోతున్న ఒక మంచి అవకాశం, అద్భుతమైన అవకాశం అని అయితే మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి.
ఈ యొక్క రాశి గల వారికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా కాలంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. అటువంటి వారికి ఊహించిన పరిణామాలు అయితే మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఎటువంటి ప్రమోషన్లు కానివ్వండి, ఎటువంటి ఆర్థిక సమస్యలు కానివ్వండి, రేపటి రోజున మీరు ఏవైతే పొందాలని అనుకుంటూ ఉన్నారో గట్టిగా మీరు ఏదైతే దృఢ సంకల్పం చేసుకొని ఉంటున్నారో అటువంటివన్నీ కూడా ఊహించని రీతిలో అయితే మీకు ప్రతి ఒక్క అంశం కూడా మీకు తీరబోతుంది. ఇబ్బందులతో చాలా రోజులుగా మీకు గురై ఉన్న ఇటువంటి సందర్భాలన్నీ కూడా నిరాశకు గురవుతూ మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉన్నారు కనుక అటువంటివన్నీ కూడా పై అధికారుల వల్ల మీకు రేపటి రోజున అయితే తోటి ఉద్యోగస్తుల వల్ల కూడా మీ శ్రమను గుర్తించి ఎవరైతే ఒక మంచి ఆర్థిక అభివృద్ధి పెరుగుదలను గురించి మీకు ఒక వార్తనైతే వినేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇటువంటి ఒక సంఘటన మీ జీవితంలో రేపటి రోజున తప్పకుండా జరిగి తీరుతుంది. ఒకరైతే మీ గురించి పూర్తిగా ఏదో ఒక ఎప్పుడు మీ జీవితంలో జరగనటువంటి ఒక మంచి ప్రశంసలు కూడా దక్కబోతున్నాయి. ఎవరైతే చాలా కాలంగా వ్యాపారాలను కొనసాగించాలని, వ్యాపారాలను వృద్ధి చేయాలని చెప్పి అనుకుంటూ ఉన్నారో అటువంటి కొత్తగా మొదలు పెట్టబోయే వ్యాపారాలు తప్పకుండా మీకు మంచి శుభ ఫలితాలను కూడా ఇవ్వబోతున్నాయి. ఎవరైతే మీ యొక్క వ్యాపారంలో మీరు చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొంటూ ఉంటున్నారో అటువంటి సమస్యలను కూడా మీరు చక్కని పరిష్కారాల ద్వారా చేసుకోబోతున్నారు. రేపటి రోజున ఎన్నెన్నో ప్రయత్నాలు చేసుకోబోతున్నారు. కుటుంబ మద్దతు కానివ్వండి, ఏదైనా ఎన్నో సమస్యలకు కానివ్వండి గురవుతూ మీరెంతో బాధలకు రుణ బాధలతో మీరెంత విసిగి అయసారిపోయి ఉన్నారో అవన్నీ కూడా తప్పకుండా మీకు ఒక పరిష్కార మార్గం అయితే మీ ముందుకు రాబోతుంది. ఎంతో కాలం నుంచి మీరు నిరాశకు లోనై తీరని కోరికల గురించి అయితే బాధపడుతూ ఉన్నారో అటువంటి కోరికలు తప్పకుండా రేపటి రోజున మీకు ఒక చక్కటి మార్గం అయితే లభించబోతుంది. ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి అనుకూలంగా మారేటువంటి ఒక మంచి ప్రయత్నాలు కూడా మీ ముందుకు రాబోతున్నాయి. ఒక మంచి అవకాశం కూడా మీకు రుణాలు పొందాలనుకునే వాళ్ళకి, రుణాలు తీర్చాలనుకునే వాళ్ళకి కూడా ఎంతో చక్కని సదవకాశం అయితే చెప్పుకోవచ్చు. ఒక అదృష్టం అనేది మిమ్మల్ని తప్పకుండా వరించబోతుంది. ఎటువంటి ఒత్తిడులు ఉన్నా కూడా అన్నింటినీ తొలగించుకోవాలి. ఈ యొక్క జీవితంలో మీకు ఖచ్చితంగా యోగా, ధ్యానం మిమ్మల్ని మంచి రూపకల్పనకు అయితే తీసుకువస్తుంది. మనసుకు మంచి ప్రశాంతతను అందిస్తుంది. కనుక యోగా, ధ్యానం వంటివి మీకు ఉన్నటువంటి సమయంలో కాస్త సమయాన్నైనా కేటాయించి తప్పకుండా పాటించడం ద్వారా మీకు ఎంతో మనసు ప్రశాంతంగా, శారీరక అలసట కూడా చాలా దూరం అయిపోతుంది. మొండి బకాయిలు కూడా మీరు రేపటి రోజున వసూలు చేసుకోబోతున్నారు. ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్క పని నుంచి కూడా మీకు ఉపశమనం లభించబోతుంది. ఆనందం కలిగేటువంటి సమయంలో పిల్లలతో కనపడడం తప్పకుండా మీకు మనస్తత్వం వ్యతిరేకపరమైన కొన్ని పనులు మాత్రం చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేసేయండి. ఏవైనా ప్రేమ ప్రయాణాలు ఎంతో మధురంగా అయితే మారబోతున్నాయి. మంచి బంధాలు బలంగా దృఢపడబోతున్నాయి. రేపటి రోజున మీ కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా అయితే గడపబోతున్నారు. ఇటువంటి కొన్ని పనులు జాగ్రత్త వహించవలసిన అవసరం కూడా ఉంది. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక మీరు కాస్త జాగ్రత్తగా అయితే ఎటువంటివి అయినా సరే జాగ్రత్త పడడం చాలా మంచిది. శాశ్వతమైన కర్మలు, హోమాలు, పవిత్రమైన వేడుకలు ఇటువంటివన్నీ కూడా నిర్వర్తించబడతాయి. ఒక వ్యక్తి మీ జీవిత భాగస్వామి విషయంలో బాగా ఆసక్తి చూపిస్తూ ఉండబోతున్నారు. అదంతా కూడా మీరు తప్పేది లేని ఒక జీవిత భాగస్వామి ఎంతో మంచిదని మీరైతే ఈరోజు చివరి కళ మీకు తప్పకుండా తెలుసుకుంటారు. అదేవిధంగా మీరు ఎక్కువ క్యాలరీలు ఉన్నటువంటి ఆహారాన్ని కూడా తీసుకోవడం మానుకోవాలి. వ్యాయామాలు చేస్తూ ఉండడం ద్వారా శరీర ఆరోగ్యం చాలా కుదుటపడుతుంది. స్థలాల మీద పెట్టుబడులు పెట్టేవాడికి ఈ రోజుకి చాలా అయితే అనుకూలంగా ఉంటుంది. దీనివల్ల ఒక మంచి లాభ ఫలితాలు కూడా మీకు రాబోతున్నాయి. ఇంట్లో సామరస్యత కోసం మీరు పనిని పూర్తి సహకారాలతో చేయవలసిన అవసరం కూడా ఉంది. ఎవరైతే ప్రేమలో ఉన్నారో వారికి ఈరోజు ఒక మంచి అత్యద్భుతమైన అవకాశం కూడా అని చెప్పుకోవచ్చు. ఒక మంచి అదృష్ట యోగం అని కూడా చెప్పుకోవచ్చు. రేపటి రోజున తప్పకుండా మీరు ఉదయం నిద్రలేవగానే ఇల్లంతా శుభ్రపరిచి ముందుగా సూర్య నమస్కారాలు చేసుకుని ఎర్రని పూలతో రాగి చెంబులో నీళ్లు తీసుకొని అందులో ఎర్రని పూలు వేసి తప్పకుండా సూర్యునికి ఆర్ఘ్యం సమర్పిస్తూ ఓం సూర్యదేవాయ నమః అనే మంత్రాన్ని తప్పకుండా జపించుకుంటూ ఉండడం, అలాగే ఆదిత్య హృదయ పఠనాన్ని కూడా చేయడం, వినడం ఇటువంటివన్నీ కూడా మీకు ఎంతో మేలు ఫలితాలను అయితే ఇస్తాయి. తప్పకుండా రేపటి రోజున దైవారాధన చేసుకోవడం, నిత్య దీపారాధన చేసుకోవడం ద్వారా ఎన్నో మంచి శుభ ఫలితాలు కూడా మీ జీవితంలో ఎదురవబోతున్నాయి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయడం, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.